హలో వారియర్స్, మనం బిర్యానీ ఇష్టంగా తింటాం, నాన్ వెజ్ ఫుల్గా గుమేస్తాం. కానీ అది డైజెస్ట్ అవ్వడానికి మ్యాక్సిమం 24 to 72 అవర్స్ టైం పడుతుంది అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు తెలుసుకుందామా? ఫస్ట్, కాంప్లెక్స్ ప్రోటీన్ అంటే వెజ్ ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ కంటే నాన్ వెజ్ ఫుడ్లో ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. మనం తిన్న తర్వాత ఆ ప్రోటీన్ చైన్స్ని బ్రేక్ చేసి అమినో యాసిడ్స్గా మార్చడానికి మన బాడీ చాలా కష్టపడాల్సి వస్తుంది. సెకండ్, ఫ్యాట్స్. నాన్ వెజ్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్లో బైల్ జ్యూస్ ఎక్కువ రిలీజ్ అవ్వాలి. ఫ్యాట్ డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైనా స్లోగానే జరుగుతుంది, అందుకే మనకు ఆ ఫుల్నెస్ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. మెయిన్ పాయింట్ వచ్చేసి జీరో ఫైబర్. అంటే ఫైబర్ ఉంటే డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది, కానీ మీట్లో ఫైబర్ ఉండదు కదా, అందుకే మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ ఇంకొంచెం స్లో చేస్తుంది. సో నెక్స్ట్ టైం నాన్ వెజ్తో పాటు కాస్త సలాడ్ తిన్నామంటే డైజెషన్ ఈజీ అవుతుంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్లీ, ఈరోజు నేషనల్ డెంటిస్ట్ డే. సో మన స్టమక్ హెల్త్తో పాటు టీత్ హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకుందాం. థ్యాంక్ యూ.